అక్రమంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం వారు నిన్న కూల్చడం జరిగింది. దానికి నిరసనగా అతను బోండా ఉమామహేశ్వర గారు కక్షపూర్తంగా నా మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి అతను నిరసన తెలియజేస్తూ ఆ కొట్టు దగ్గరకు వచ్చి శిరోమండనం చేసుకుని స్వయంగా నిరసన చేస్తున్నానని చెప్పి జనాలను మభ్యపెట్టే రీతిలో ఇవాళ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ నందెప్ జగదీష్ అనే వ్యక్తి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో కోవర్ట్గా పనిచేసి వైసీపీ పార్టీ రాగానే అధికారంలో రాగానే వాళ్ళతో చేతులు గడిపి అనేకమైన అక్రమాలు చేసి డబ్బు కూడా పెట్టి అక్రమం కట్టడాలు కడితే నిబంధన విరుద్ధంగా గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి అవినీతి అధికారులు అండతో వాటిని అలా కొనసాగించాడు. ఇప్పుడు న్యాయమైన పరిపాలన చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా మేల్కొని అక్రమ కట్టడాలను కూల్చడంలో భాగంగా నిన్న నందెప్ జగదీష్ కట్టిన అక్రమ కట్టడాలను బీఎంసీ అధికారులు కూల్చడం జరిగింది. దాన్ని ఎటువంటి సంబంధం లేని ప్రజాధారంతో దాదాపు 70,000 మెజార్టీతో గెలిచిన ప్రజాధారం కలిగిన బోండా ఉమా గారి మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ అతను చేసిన అక్రమాలను కొద్దో గొప్ప తగ్గించుకోవడానికి అక్రమాలను కొద్దో గొప్ప జనాల నుంచి తగ్గించుకునే ప్రయత్నంగా ఆ నెపాన్ని బోండా ఉమా గారి మీద నెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను అక్రమాలు చేసి కూడగట్టిన డబ్బుతో చేసిన వాటిని అక్రమాలను కూల్చివేస్తే ఒక దళిత నాయకుడి మీద ఇలా చేస్తున్నాడు బోండా ఉమా గారు అని చెప్పి అసత్య ప్రచారాన్ని చేస్తుంటే దళితుల తరపున అతన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇతను ఒక దళితుడిగా ఉండి జనరల్ స్థానంలో ఇతను నమ్మి జనరల్ స్థానంలో ఇతను నుంచోబెట్టి బోండా ఉమా గారు ఆ రోజు గెలిపిస్తే తర్వాత జరిగే పరిణామాలు గతంలో చెప్పాము, మీరందరూ కూడా తెలిసిన విషయాలే. అతను మోసం చేసి అటు పక్కన వెళ్లి చాలా దారుణమైన దుర్మార్గాలు చేశాడు. అలాంటి వాడు ఈ రోజు దళిత కార్డు పెట్టుకుని మళ్లీ దళితుల మీద ఉమ్మగారు చేస్తున్నారు, అది చేస్తున్నారు. అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం దళితులు కాదా? బోండా ఉమ్మగారి దగ్గర ప్రధాన అంచెలందరూ దళితులు కదా? ఆ ఇంట్లో ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ దళితులు కదా? ఏ రోజైనా ఒక పల్లెత్తి మాట అన్నాడా? నువ్వు చేసిన అక్రమాలను బయట పెడుతుంటే దాన్ని బోండా ఉమ్మగారి మీద నెడుతూ దళితుల మీద కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటని చెప్పి నందెప్ జగదీష్ సూటిగా హెచ్చరిస్తున్నాం. ఈ దళిత నాయకుడు గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ని శిరోమండనం చేసి రోడ్డు మీద తీసుకొచ్చి అతను మానసిక క్షోభం నుంచి గుండెపోటుతో మరణించేటప్పుడు ఈ దళిత నాయకుడు ఎక్కడ దక్కున్నాడని చెప్పి నందెప్ జగదీష్ హెచ్చరిస్తున్నాం. హనుమాయమ్మ ఆ అమ్మాయిని వైసీపీ లీడర్ వెంకటరెడ్డి అనేవాడు ట్రాక్టర్తో గుద్దిచ్చి నాగలతో మర్మాంగాల మీద పెట్టి లాగి చంపేసినప్పుడు ఈ దళిత నాయకుడు ఎక్కడ దాక్కున్నాడని చెప్తున్నాం. నిన్నెవడన్నా తత్తాకు వస్తే నువ్వు చేసిన అక్రమాలను ప్రశ్నిస్తే ఆ రోజు నువ్వు దళితుడిని గుర్తొస్తా? నందెప్ జగదీష్ సూటిగా హెచ్చరిస్తున్నాం. నీ హయాంలో నువ్వు కార్పొరేటర్ గా ఉన్న 2014 నుంచి 2019 వరకు ఎవరికన్నా ఉపయోగపడ్డావు? ఒక దళితుడి కన్నా సాక్షాత్ నాకు ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? నీ వెనక నేను 25-30 మందిని వేసుకొని తిరిగినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏం అడగలేదు, నువ్వు కూడా ఏం చేయరా. అలాంటి నేను ఏ రోజు కూడా ఏం మాట్లాడలా. అలాంటివి నువ్వు దళితుడికి ఎవరికి ఏం చేయకపోగా దళితులందరూ మోసం చేసి పోనీ నీ డివిజన్ లో 62 అప్పుడున్న 52 డివిజన్ ఎవరికన్నా దళితులు చేసావా? ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు ప్రజాధారంతో దాదాపు కృష్ణా జిల్లా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడు బోండా ఉమా గారి మీద అవాకులు చెవాకులు పేరిస్తే ఖబర్దార్ జగదీష్, నిన్ను ఏ దళిత నాయకుడు నువ్వు చెప్పుకున్నావో అదే దళితులు వచ్చి మేము ఖచ్చితంగా నీకు తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి నందెప్ జగదీష్ హెచ్చరిస్తున్నాం. నిన్ను మీ భార్యని మీరేం చెప్తున్నారు కాలు పట్టుకున్నారు. అసలు నందెప్ జగదీష్ అని కూడా ఉన్నాడని కూడా బోండా ఉమా గారు అనే నాయకుడు ఎప్పుడో మర్చిపోయాడని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఏ రోజు నీ ప్రస్తుతాన్ని ఎవరి దగ్గర తీసుకురాలేదు, ఎవరితో ఏం చెప్పలేదు. కానీ నువ్వు చేసిన అక్రమాలను బయట పెడతాంటే ఒక్కొక్కటి చెప్తున్నావు. ఆ రోజు రవీంద్ర థియేటర్ దగ్గర పక్కన జరిగిన దానిలో కేసు ఒకటి ఉంది, ఆ కేసుని రన్నింగ్ లోకి వస్తుంది. వైజాగ్ అక్రమాలు చేసావు, ఆ కేసు రన్నింగ్ లోకి వస్తుంది. ఈ అన్నింటినీ ప్రభుత్వం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటది. కాబట్టి నువ్వు ఈ నెపాన్ని బోండా ఉమా గారి మీద పెట్టేసి నువ్వు ఏదో అమ్మాయికి కలరం చేద్దామని నాటకం చేస్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేదు, ప్రజలు ఎవరు సిద్ధంగా లేదు, ముఖ్యంగా దళితులు కూడా ఎవరు సిద్ధంగా లేరు. నీ వెనక ఒక్కడు కూడా దళితులు కూడా లేడని కూడా మేమందరం తెలియజేస్తూ బోండా ఉమా గారి మీద ఇంకొకసారి దళిత కార్డు ఉపయోగించి దళితుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తే మటుకి ఖచ్చితంగా దళిత లీడర్స్ గా మేము కూడా ఖచ్చితంగా నీ మీద సరైన యాక్షన్ తీసుకుంటామని కూడా నందెప్ జగదీష్ సూటిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.